అరేబియా సముద్రం నడిబొడ్డున మన దేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఓ అద్భుత ప్రదేశముంది. అదే లక్షద్వీప్. మ్యాప్లో ఓ చుక్క పెట్టినా బహుశా ఆ చుక్కే 100 రెట్లు పెద్దగా ఉంటుందేమో. మొత్తం 36 దీవులతో కూడిన ఓ ప్రత్యేక ప్రపంచం. మన దేశంలోనే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం కూడా ఇదే. అయితే ఈ 36 దీవుల్లో కేవలం 10లోనే మనుషులుంటారు. మిగతావన్నీ సహజసిద్ధంగా ఉన్నాయి. సరే, మరీ అద్భుతమైన ప్రయాణంలోకి మనమూ లుక్కేద్దా. మన ప్రయాణం అగట్టిలో మొదలవుతుంది. ఇక్కడి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే పడవల నీడలు సముద్రం అడుగున కనిపిస్తాయి. అసలు ఈ ప్రదేశం ఎలా ఏర్పడింది? అంతా సముద్రంలోని కోరల్లనే చిన్న జీవులతో మొదలవుతుంది. లక్షల కొద్దీ ఈ కోరల్స్ అన్నీ కలిసి ఒక పెద్ద సమూహంగా పెరిగినప్పుడు అద్భుతమైన కోరల్ రీఫ్లు ఏర్పడతాయి. ఈ రీఫ్లు సహజమైన గోడల్లా పనిచేసి ప్రశాంతమైన నీలిరంగు లగూన్లను సృష్టిస్తాయి. ఈ ప్రాసెస్ వల్లే కోరల్ అటోల్స్ ఏర్పడతాయి. మన ఇండియాలో ఇవి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేవు. ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి వెళ్లాలంటే ఫ్లైట్ లేదా స్థానిక షిప్లే ఆధారం. రాజధాని కవరటీ వెళ్తే ఓ వింతైన దృశ్యం కనిపిస్తుంది. ఒడ్డున ఓ భారీ షిప్ శిథిలావస్థలో. 2010లో ఓ పెద్ద కార్గో షిప్ కోరల్ రీఫ్ను ఢీకొని ఇక్కడే ఇరుక్కుపోయింది. అప్పట్నుంచి ఇక్కడే ఉంది. ఇక్కడ జీవనశైలిలో 2 విభిన్న కోణాలు కనిపిస్తాయి. ఓవైపు సంప్రదాయం, మరోవైపు ఆధునిక విలాసం. సుదూర బనాలి ద్వీపంలో ఓ కుటుంబం చిన్న చిన్న చిట్కాలతో ఎంతో తెలివిగా జీవిస్తోంది. రాత్రిళ్ళు బంగారం ద్వీపంలో బీచులు అద్భుతంగా మెరుస్తాయి, అలల్లో మిణుగురు పురుగుల్లా. ఇక అసలైన సవాలు ముందుకొచ్చింది. స్విమ్మింగ్ రాకపోయినా సముద్రంలోకి స్కూబా డైవ్ చేయడం. ఇన్స్ట్రక్టర్ ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ చెప్పారు. అదే అన్నిటికన్నా కీలకం. మొదట్లో భయం వేసింది. ఆ రెగ్యులేటర్తో ఊపిరి తీసుకోవడం అస్సలు సహజంగా అనిపించలేదు. కాని శ్వాసమీద పట్టు సాధించాక భయం పోయి ప్రశాంతత వచ్చింది. గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. నీళ్ళ లోపల అంతా నిశ్శబ్దం, బరువులేనట్లు, అసలు సమయమే ఆగిపోయినట్లు ఓ ఫీలింగ్. వెళ్లాలనుందా? అయితే లక్షద్వీప్ ట్రిప్కి కొన్ని ప్రత్యేక అనుమతులు, ప్లానింగ్ అవసరం. అయితే ఈ జర్నీలో ఓ పెద్ద దెబ్బ తగిలింది. ఫిల్మింగ్ మొదలుపెట్టిన రోజే కెమెరా నీళ్లల్లో పడిపోయింది. ఏదేమైనా ఈ ఒక్క ప్రయాణంలోనే ఎన్నో జీవితాలను చూసినట్లు అనిపించింది. ఇదంతా చూశాక ఓ ఆలోచన వస్తోంది. బహుశా మన జీవితంలోనే కొత్త జీవితాలను వెతుక్కోవాలేమో.